మీరంతా కూడా ఒకసారి ఇప్పుడున్న దానికి ప్రీవియస్ జనరేషన్స్కి ఒకసారి కోరిలేట్ చేయండి. ఓకే, వాళ్ళకి ఇవన్నీ తెలియగా. మన ఇంట్లో ఇయర్ బడ్స్ వాడారా? బికాజ్ అవైలబిలిటీ మనకు ఉంది, ఒక యాడ్ చూపిస్తుంది, మనం పెడుతున్నాం, దట్స్ ఆల్. సో దట్ ఈస్ నాట్, అది వెళ్ళిపోతుంది. నేచర్ అనేది ఇచ్చింది అంటే అది కూడా దానికో రూట్ ఏదో చేసి ఉంటుంది, ఆ రూట్ కోసం వెయిట్ చేసే టైం మనకు లేదు. ఇట్లా చూస్తాం, ఖాళీ కూర్చుంటాం కదా, ఇట్లా చూస్తాం, చెవులేదో కనబడ్డని చెప్పి పుల్ల పెట్టేస్తాం. ఆ పుల్లలు పెట్టి ఒకసారి రక్తాలు తీసుకొని వచ్చిన వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు మా దగ్గరికి. ఇయర్ డ్రమ్లో పగిలిపోసేసి రక్తంతో వచ్చిన పేరెంట్స్ కూడా ఉన్నారు మా దగ్గరికి. సో ఇట్స్ నాట్ అడ్వైజబుల్. రైట్. కానీ సమ్మర్ వచ్చింది అని అంటే వుడ్వర్డ్స్ గ్రేప్ వాటర్, కడుపు నొప్పి వస్తుంది, పిల్లలు ఏడుస్తున్నారు, మా అమ్మ మాకు ఇచ్చింది, నేను మీకు ఇస్తున్నా, మీరు మీ పిల్లలకి ఇవ్వండి అన్నట్టు. ఏం జరిగింది అని పాప ఏడ్చింది బర్డ్స్ పట్టమని చెప్పు. సో ఈ వుడ్ బర్డ్స్ మీద ఏంటి సార్ యాక్చువల్లీ, ఇస్ ఇట్ వర్క్స్ రియల్లీ? దాంట్లో కొంచెం డెఫినెట్గా కొంచెం నిద్రపుచ్చే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి అది తాగానే పిల్లలు పడుకుంటారు. అంటే కడుపు నొప్పి తగ్గడం కాదు, ఇట్స్ నాట్ అడ్వైజ్. చలవ చేస్తుంది అందుకని వాడమని చెప్తే నేను కూడా నిజం అనుకున్నాను సార్. అంటే ఇక మనకు రేడియో అట్లా వినిపించింది కదా, టీవీ అట్లా వినిపించింది కదా, మనకి టీవీ వినిపించి అదే చెప్తున్నా మీకు, మనకి ఏం కనపడుతుంది, ఏం వినబడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు వినపడేది రేడియోలో, ఇప్పుడు కనపడుతుంది, ఇప్పుడు కనపడి దూరంగా కనపడేది, ఇప్పుడు చేతిలో కనబడుతుంది. సో చేతిలో కనబడుతుంది, వినపడుతుంది సరికి డెఫినెట్గా వీఆర్ థింకింగ్ దిస్ ఇస్ ఆల్ ట్రూ. ఇట్స్ ఆల్ ట్రూ. దిస్ ఇస్ నాట్ ట్రూ. నో పీడియాట్రిషియన్ విల్ ప్రిస్క్రైబ్ ద వుడ్వర్డ్స్ గ్రేప్ వాటర్ అండి. నో వన్ రైట్స్ దట్. దిస్ ఆల్ ఇక జనరేషన్స్ గురించి మీరు ఎట్లా అంటున్నారో, ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు డబ్బా పట్టుకొని తిరుగుతారు, సీసా పట్టుకొని తిరుగుతూనే ఉంటారు. సో మనం వాళ్ళని ఒక్కొక్కసారి అది పోయొద్దాం అంటే వాళ్ళు చాలా అఫెండ్ అవుతారు. అదేంది మా జనరేషన్ మొత్తం ఇది వాడుతున్నాం, పోయొద్దాం డాక్టర్ అంటారు, మాకేమీ కాలేదు, ఇప్పుడు మీరు చెప్తారంట. సో అట్లాంటప్పుడు వీళ్ళు ఒక్కొక్కసారి మేము కామెంట్ చేయము, ఇక సరే దానివల్ల నష్టం కూడా ఏం లేదు కాబట్టి ఒకసారి వదిలేస్తాం, అంతే. వద్దని చెప్తాము బట్ స్టిల్ అది వాళ్ళకే వదిలేస్తాం. పుట్టినప్పుడు స్కల్ మీరు చెప్పినట్టు ఓపెన్ ఉంటుంది, అక్కడ మనకి పల్స్ కూడా తెలుస్తూ ఉంటుంది, ఒక పర్టికులర్ టైం తర్వాత స్లోగా క్లోజ్ అవుతూ ఉంటుంది. మీ ఉద్దేశ ప్రకారం మీరు చాలామంది మీ ఎక్స్పీరియన్స్లో మీరు తెలుసుకుంది ఏంటి, ఎన్నాళ్ళకి క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది? యూజువల్గా 1.5 yearకి క్లోజ్ అయిపోతాయి. సో కాకపోతే కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు యూజువల్గా, సో కొంచెం థైరాయిడ్, హైపోథైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, లేకపోతే బ్రెయిన్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ, కొన్ని అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ కొన్ని కండిషన్స్లో కొన్ని లేట్గా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే 1.5 year దాటిందో వీ షుడ్ సీ దాట్కి ఎందుకు క్లోజ్ అవ్వట్లేదు అని దాని మీద ఇట్స్ బెటర్ టు అప్రోచ్ డాక్టర్. చిన్నపిల్లల్లో కొంతమంది ఒక పర్టికులర్ కమ్యూనిటీ సుంతి అనేది చేస్తూ ఉంటారు. సో మీ ఉద్దేశ ప్రకారం ఇది సేఫ్ ఫర్ ద బేబీ అండి? అంటే సేఫ్ ఫర్ ద బేబీ అంటే యాజ్ ఎ మెడికల్ ఇదిగా మనం దీన్ని డెఫినెట్గా సేఫ్ అని చెప్పలేము ఒక్కొక్కసారి, ఎందుకంటే ఏమీ జరగనప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కాకపోతే కొన్ని ప్రొసీజర్స్ కొన్ని పర్టికులర్ టైంలో జరగకపోవడం బెటర్. ఇప్పుడు ఒక్కోసారి యూజువల్గా 45 daysకో 1 monthకో వాళ్ళు చేస్తారు, ఫంక్షన్ చేస్తారు. అండ్ ఒక్కొక్కసారి ఊర్లలో ఎట్లుంటుందంటే కొన్ని అసెప్టిక్ కండిషన్లో చేస్తారు. ఓకే, సెప్టిక్ కండిషన్లో చేసినప్పుడు ఏమైతే ఒక్కోసారి సింపుల్, కొంతమంది కట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది రింగ్స్ తొడిగించే వాళ్ళు ఉంటారు, కొంతమంది వేరే ప్రొసీజర్స్ వాడుతూ ఉంటారు. సో అది సెప్సిస్ అయినప్పుడు, ఇన్ఫెక్షన్ అయినప్పుడు అది డెఫినెట్గా బేబీకి ఎఫెక్ట్ అవుతుంది కదా. సో ఒక్కొక్కసారి ఆ సీరియస్ ఇన్ఫెక్షన్ దాకా కూడా పోయిన రోజులు ఉన్నాయి కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ ద బేబీ ఆ టైంకి వాళ్ళు చేస్తున్న టైంకి. బట్ స్టిల్ వీ విల్ నాట్ కమెంట్ ఆన్ దాట్ వాళ్ళ రిచువల్స్ని మనం. కానీ ఏమైనప్పటికీ మహబూబ్నగర్ జిల్లా వాస్తవ్యులు, గ్రామస్తులందరూ కూడా చాలా అదృష్టవంతులు. మీలాంటి మంచి డాక్టర్ వాళ్ళకి దొరికినందుకు. ఈ రోజులో డయాగ్నోసిస్ అనేది అంత ఈజీగా జరగట్లేదు. సో మీలాంటి మంచి డాక్టర్లు ఇలాగే ఎంతోమంది రావాలి. మీరు అక్కడ ఇబ్బంది పడకూడదని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే నా అసలు డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తే అసలు వీళ్ళు ఎలా సస్టైన్ అవుతున్నారు, ఈ హాస్పిటల్ని ఎలా నిలబెడుతున్నారనే ఒక పెయిన్ అయితే ఉంది నాకు డెఫినెట్గా. తప్పదండి, ఎందుకంటే మనము అంటే డెఫినెట్గా మనము కొంత ఇవ్వాలి. మనకు జరిగిన ఒక నష్టం జరిగింది, ఆ నష్టం జరగకుండా ఒక ఫ్యామిలీలో ఇప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అంటే డెఫినెట్గా ఎంతో కొంత ఇండైరెక్ట్గా నేను వాళ్ళకి హెల్త్ సపోర్ట్ చేసిన వాళ్ళని. ఇప్పుడు ఇక్కడ బతికిన వాళ్ళు రేపొద్దున ఏదైనా ఒక మంచి పొజిషన్లో రేపొద్దున అయ్యారు అంటే, నాకు మెడిసిన్ సీట్ తీసుకొని ఇప్పుడు అంటే ఈ రీసెంట్గా స్టార్ట్ అయ్యారు, మెడికల్ సీట్ వచ్చిందని చెప్పేసి చాలామంది వస్తుంటారు పిల్లలు. సార్ మీ దగ్గర చూపించుకున్నాము, మా వాడికి మెడికల్ సీట్ వచ్చింది. సో ఐ విల్ బి లైక్ ప్రౌడ్. సరే పిల్లలకు మెడికల్ సీట్లు వస్తున్నాయి, ఇంజనీరింగ్ ఐఐటీలో జాయిన్ అవుతున్నారు, ప్లేయర్లు అవుతున్నారు. సో దట్ మేక్ అస్ అంటే హ్యాపీ. అంతకుమించి ఇంకేం లేదు. ఒక ఫ్యామిలీలో ఒకటే పిల్లోడు ఉంటాడు, వాడికి ఎమర్జెన్సీతో వాడు చనిపోతే, సో ఎంతో కష్టపడి ఆ పేరెంట్ని పేరెంట్ వాడిని
మోస్తా సంతోషంగా వాడిని ఆ హ్యాపీనెస్ కోసం మనం ఏమైనా చేయబుద్ధి అవుతుంది. ఏ ఎక్స్టెంట్ కానీ వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉంటాం కాబట్టి అంటే అవన్నీ కూడా ఆలోచించాము. ఎండ్ ఆఫ్ ది డే ఎంతమంది ప్రాణాలు బతికినాయి ఇంట్లో, ఎంతమంది మనము సేవ్ చేయగలిగినాము, ఎంతమంది మనము ఎడ్యుకేట్ చేయగలిగినాము, ఎంతమంది అవేర్నెస్ చేయగలిగినాము, ఎంతమందిని మనం హ్యాపీగా ఉంచగలిగినాము. దట్ డెఫినెట్గా దట్ మ్యాటర్స్. ఒకానొకప్పుడు నిజంగా అంటారు అణగారిన కులాలు, అణగారిన మతాలు, లేదంటే సమాజానికి దూరంగా ఉన్న వ్యవస్థ ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఒక డాక్టర్ పొజిషన్లో ఎంతోమందికి సేవ చేస్తూ నేను ఇది అని గర్వంగా చెప్పుకుంటున్నారు మీరు. దానికి కారణం మీ ఎడ్యుకేషన్ కాదంటారా? డెఫినెట్ అండి. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చిన అదే మీకు చెప్పిన నా సంస్కృతి సాంప్రదాయాలు నేను మర్చిపోయిన రోజు డెఫినెట్గా ఐ విల్ బి నోవేర్. నేను ఇదే అంటాను, మీరు నమ్మరు సార్. చాలా మంది అంటారు మేము అణగారిపోయిన జాతుల నుంచి వచ్చామండి, మమ్మల్ని ఇంకా అక్కడే చూస్తున్నారంటే అలా అనద్దు. మీరు చదువు పాయింట్ ఆఫ్ వ్యూలోనో కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్థాయికి వస్తే అప్పుడు మీ కులం ఎవరికి కనిపించదు, ఆబ్వియస్లీ కనిపించదు. అది మీ డెవలప్మెంట్లో చూపించిన రోజున మీరు అక్కడే ఉన్నారనుకోండి మిమ్మల్ని చూడడం అలాగే ఉంటుంది. అది ఏ కులమైనా, ఈవెన్ ఓసీలైనా అదే వాళ్ళ కల్చర్లో ఉన్నంత కాలం వాళ్ళ హైజీన్ అనండి, వాళ్ళ ఏమంటారు వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, మాల్ న్యూట్రిషన్లో కానివ్వండి, నీ క్వాలిటీ లైఫ్ కానీ నీ స్థాయి కానీ నువ్వు ఎప్పుడు పెంచుకోగలుగుతావు? ఒక ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే నీ జీవితాన్ని మార్చుకోగలుగుతావు. ఆ స్థాయికి వచ్చినప్పుడు ఏ కులము నీకు అడ్డు రాదు అంట. డెఫినెట్ అండి. ఇప్పుడు నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నా అంటే నేను ఆ కమ్యూనిటీలో పుట్టినా కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నా, అది నేను ఒప్పుకుంటాను. నేను బంజారా కమ్యూనిటీలో పుట్టినా కాబట్టి నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నా. ఒకటి. రెండోది, నేను నా కమ్యూనిటీకి నేను ఎప్పుడైతే సర్వీస్ చేయలేని రోజు నేను ఇంత చదువుకునేది ఎందుకంటే నాకు అర్థం కాదు. ఇట్స్ లైక్ నేను బికాస్ ఐ యూజ్ ఆ కమ్యూనిటీ నుంచి వచ్చినప్పుడు నేను ఐ హ్యావ్ టు గివ్ సంథింగ్ టు ద సొసైటీ. నేను ఆ కమ్యూనిటీకి ఎంతో ఇవ్వాలి. ఆ ఇవ్వాలనే కాన్సెప్ట్ మీదనే ఇప్పుడు నా హాస్పిటల్, ఇప్పుడు నేను నా చుట్టుపక్కల వాళ్ళు ఎంతోమందికి నేను ధైర్యం ఇవ్వగలుగుతారు. పోయి చాలామంది అనుకుంటారు మావాడు ఉన్నాడు అక్కడ అని, ఒక ధైర్యంతో వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే, వాళ్ళకి నేను ఉన్నాను ఒక ధైర్యం ఇవ్వాలి నేను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎంతోమందికి హెల్త్ ఎమర్జెన్సీస్ వస్తాయి, వాళ్ళందరూ ఎక్కడ పోతారు? వాళ్ళు నన్నే కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు అరే మావాడు ఉన్నాడు ఇక్కడ అని ఒక ధైర్యం కాల్ చేసినప్పుడు మనకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడము, ప్రాపర్గా వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరొకరు తెలిసిన వాళ్ళకి మనం ఫోన్ చేసి అరే మా పేషెంట్ ఒకసారి చెక్ చేసుకోమని చెప్పడం, ఇట్లా చేసినప్పుడు నేను డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఐ విల్ బీ హెల్ప్ఫుల్. ఐఎమ్ హెల్పింగ్ మై సొసైటీ, మై పీపుల్, మై కమ్యూనిటీ. ఓకే, అది డెఫినెట్గా. అండ్ ఇప్పుడు తీసుకుంటే సో అది నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను ఏది అనే సంగతి అన్ని మర్చిపోతాను. ఎందుకంటే నాకు అక్కడ బేసిక్గా నేను ఇది అని కూడా మర్చిపోతాను. ఎందుకంటే నాకు అక్కడ నాకు వాడి హిస్టరీ ఇంపార్టెంట్. కరెక్ట్. వాడి హెల్త్ కనిపిస్తుంది తప్ప వాడు ఇంకేం కనిపించదు మీకు. సో నాకు అక్కడ నుంచి ఒక ప్రాపర్ హిస్టరీ రాకపోతే నేను ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడి వాడితో హిస్టరీ ఏం తీసుకోగలుగుతా? ఆరు నేను తెలుగులో మాట్లాడితే వాడు హిస్టరీ ఏమి ఇవ్వగలుగుతాడు? నా కమ్యూనిటీకి నేను డెఫినెట్గా వాడిని కనెక్ట్ అయినప్పుడు నాకు హిస్టరీ ఇవ్వగలుగుతాను. అంటే ప్రాపర్ ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది ఉన్నది, ఎన్నాళ్ళైంది ప్రాబ్లం రాబట్టి. సో అది తీసుకోకుండా మనము ట్రీట్మెంట్ చేయడం అనేది అది కొంచెం టఫ్ జాబ్. సో కాబట్టి ఐ విల్ బి స్పీకింగ్ నా కమ్యూనిటీ తోటి, నా సంస్కృతి వాళ్ళతోటి, నా సంస్కృతి వాళ్ళతో నా లాంగ్వేజ్ మాట్లాడతాను. అదర్ కమ్యూనిటీ వాళ్ళతో కూడా వాళ్ళ లాంగ్వేజ్ అవ్వదు. ముస్లిమ్స్ పేషెంట్స్ వస్తే వాళ్ళ దాంట్లో మాట్లాడతారు, తెలుగు వాళ్ళతో తెలుగుతో మాట్లాడతారు, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ మాట్లాడతారు. So it is only to get some result. At the same time, I'll be having a soft corner or everything to my community. That's amazing, sir. Such a great conversation with you. థ్యాంక్ యూ సో మచ్. మీరు గొప్ప అవకాశం ఇచ్చారు నాకు. ఒక మంచి డాక్టర్ని నేను సొసైటీ అందరికీ పరిచయం చేసిన సంతృప్తినిచ్చారు. మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, నిజంగా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అస్సలు వెతుక్కోకుండా హ్యాపీగా నమ్మకంతో రవి హాస్పిటల్స్కి వెళ్ళే గొప్ప అవకాశం మీకుంది. దట్స్ అమేజింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.